ఇప్పుడు ఈ పాయింట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి 4 టైమ్స్ 1/4 చేసుకోవాలి. ఫోల్డ్ చేసింది మన వైపు ఉండాలి. హైట్ మొత్తం చూసుకో, మొత్తం చూడండి. టోటల్ 11.5 తీసుకోవాలి. 11.5 హాఫ్ ఎక్స్ట్రా తీసుకుందాం. పట్టి కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 5/4 చేసుకోవాలి. 5 నడుము లూజ్ వచ్చేసి 5 వచ్చింది. ఎక్స్ట్రాకి 3 కుచ్చులకి 3.5. 3 ఎక్స్ట్రాకు 3.5 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేపా పొడుగు వచ్చేసి చిన్న పాప కాబట్టి ఒక 4 సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 7 నుండి 9 వరకు. ఈ నేపా ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ క్రాస్గా ఒక డాట్ పెట్టుకోవాలి షేప్ కోసం. తర్వాత ఇక్కడ నుండి కాళ్ళు చూసుకో, అదే 6 వచ్చింది కదా, ఇది డాట్స్ కొంచెం మనం షేప్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఇది నేపా అండ్ కాలు పొడుగు. తర్వాత సీట్ రౌండ్ ఇక్కడ తీసుకోవాలి. సీట్ రౌండ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, ఇట్లా తీసుకుంటే సీట్ రౌండ్ 5 మనకు 3 ఉంది. సీట్ రౌండ్ పొడవు వచ్చేసి 5. మనకు 3 సరిపోతుంది అనుకో, 4 సరిపోతుంది అనుకో. ఎక్స్ట్రా 1 ఇంచ్ 2 ఇంచెస్ మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేపా సైడ్ ఖచ్చితంగా కావాలనుకుంటే సీట్ రౌండ్ వేరే దగ్గర కూడా దీని కొలత చూసుకొని సీట్ రౌండ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు. నెక్స్ట్ కాలు మన కరెక్ట్ సైజ్ ఎంత ఉందో అక్కడికి కుచ్చుల దగ్గర అక్కడికి ఒక కుచ్చులు వస్తాయి. అక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి కుచ్చులు వస్తాయి. ఇది ఎక్స్ట్రా ఉంటుంది. ఇది కుచ్చులు ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాయి. నెక్స్ట్ ఇది కట్ చేస్తాం. టోటల్ మన కాలు అండ్ నేఫా కలిసి ఎంత ఉంది, 11.5 తీసుకున్నాము. 11 ఉంది, హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. నెక్స్ట్ నేఫా వచ్చేసి అది రౌండ్ సీట్ రౌండ్ వచ్చేసి నడుము కొలత వచ్చేసి 5 వచ్చింది. 4 వేసి 5 వచ్చింది. 5 నుంచి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనం పెట్టుకోవాలి కుచ్చులకు. నేపా నుండి ఇక్కడికి నడుము లూజ్, ఇది ఎక్స్ట్రా. మనకు సీట్ రౌండ్కి ఎక్స్ట్రా అవసరం లేదు. కరెక్ట్ నడుము ఎంత ఉందో సీట్ రౌండ్ కూడా అంతే ఉండాలి. మనం ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కుట్టేసాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి కట్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా వస్తుంది మనకు కాలు నేపా వచ్చేసి ఇలా వస్తుంది. కుచ్చులు వచ్చేసి ఇక్కడ మనం ఒక నాట్ పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ నాట్లు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇటు నుండి ఇట్లా వస్తాయి కుచ్చులు. నెక్స్ట్ కింద కాలు వచ్చేసి ఇది ఇటు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఆపోజిట్లో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి.